ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బరిలో దిగిన ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల కోసం నేనున్నంటూ ఎమ్మెల్సీ బరిలోకి దిగిన అనంతరం ఊహించని పరిణామాలతో ఓటమి చవిచూసిన అనంతరం మళ్ళీ తిరిగి నిరుద్యోగుల కోసం నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు హరికృష్ణ ఉన్నారు, వారితో మాట్లాడు. సార్ నమస్తే. అసలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనూహ్యంగా ప్రసన్న హరికృష్ణ గెలుపు ఖాయమంటూ కూడా దాదాపుగా గెలుపు ఖరారు. అసలు ఏం జరిగి ఉంటుంది అనుకోవచ్చు? సింపుల్, మీకు అందరికంటే మీరు చూసే ఉంటారు ట్రెండ్. ఏదైతే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అంటే ఒక ఓటుకి 5,000 రూపీస్ టీచర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం. సో దట్ ఈస్ అ మేజర్ ఇంపాక్ట్. అంటే మా టీం అంతా కూడా అనాలిసిస్ చేసింది ఏంటంటే అవి ఆ 5,000 ఇంపాక్ట్ గ్రాడ్యుయేట్స్ పైన కూడా పడడం ఒకటి. రెండవది, మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి అని చెప్పేసి అంటే చాలామంది గ్రాడ్యుయేట్స్ మీరు చూసే ఉంటారు 28,000 ఇన్వాలిడ్ ఓట్స్ వేశారు గ్రాడ్యుయేట్స్. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మరి అలాంటి గ్రాడ్యుయేట్స్ మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి అంటే ఫస్ట్ నంబర్కు బ్యాలెట్ పేపర్ పైన ఫస్ట్ నంబర్ వేసి వెళ్ళిపోయారు. సో ఇట్లా అంటే యాక్చువల్గా మనకు అంటే ఈ 499 బూత్స్ ఉండడం, మనకు ఎలాంటి సపోర్ట్ అంటే పార్టీ పరంగా సపోర్ట్ లేకపోవడము, సో క్యాడర్ లేకపోవడం. బట్ మా టీం, ప్రసన్న హరికృష్ణ టీం జెన్యూన్గా ప్రతి బూత్ దగ్గర పనిచేసినప్పటికీ చాలామంది మా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయీస్గా ఉండడం, అన్ఎంప్లాయీస్ పాపం చదువుకునేటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళు బూత్ల దగ్గర గట్టిగా నిలబడకపోవడము. కొంత పోల్ మేనేజ్మెంట్ లోపల కొంత మేము వీక్గా ఉన్నాం. ఎందుకంటే మాది ప్రధాన రాజకీయ పార్టీ కాదు, మేము 100,000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులం కాదు. సో దానివల్ల కొంత మాకు ఒక జస్ట్ 3,500 ఓట్స్ కనుక మనకు పెరిగి సెకండ్ క్యాండిడేట్కి 3,500 ఓట్స్ కనుక లెస్ అవుతే తప్పనిసరిగా మనం సెకండ్ ప్లేస్కి వెళ్ళే వాళ్ళం. సెకండ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత సెకండ్ ప్రయారిటీ ఓట్స్ మనకు 74% అప్రాక్సిమేట్లీ కన్సాలిడేట్ అయ్యాయి. అంటే ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని విధంగా సెకండ్ ప్రయారిటీ ఓట్స్ కన్సాలిడేషన్ మనకు జరిగింది. సో అది కనుక సెకండ్ ప్లేస్ కనుక పోయి ఉంటే మనం తప్పనిసరిగా విజయం సాధించేవాళ్ళం. బట్ ఒకటే, ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ప్రసన్న హరికృష్ణ టీం చేసినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఫైట్ ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితి లోపల వృధా పోదు. ఎందుకంటే ఒక రూపాయి పంపిణీ లేకుండా, ఒక చుక్క మద్యం పంపిణీ లేకుండా రాజకీయాలు ఇట్లా కూడా ఉంటాయా అని చెప్పేసి ఒక కమిట్మెంట్తో, ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో, ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణ సొసైటీకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో ప్రతి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ టీం లోపల పనిచేయడం జరిగింది. ఈరోజు ఈ టీం గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటున్నారు, ఏంటి వాట్ ఈస్ బిహైండ్ దిస్ అని చెప్పేసి. సో కాబట్టి మీ తరఫున ప్రసన్న హరికృష్ణ కోసం పనిచేసినటువంటి ప్రతి వ్యక్తికి, టీంకి మీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు మీరు నిరుద్యోగులకు అండగా ఉంటారంటూ మీ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? భవిష్యత్ రాజకీయాలండి, కంపల్సరీ రాజకీయాల లోపల కొంత పరివర్తనం మన వైపు నుంచి రావాలి, పరివర్తన దిశగా మనం అడుగులు వేయాలి. సో దాని లోపల కొన్ని రకాల ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అంటే నిరుద్యోగులే కాదు, ఒక సామాన్య ప్రజానికానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి. సో మొన్న మీరు అంటున్నారు కదా భవిష్యత్ ప్రణాళిక ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. నేను యాక్చువల్గా ఓడిపోయినటువంటి వ్యక్తిని. మరి ఓడిపోయిన తర్వాత జనరల్గా ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారండి, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు ఉన్నప్పుడు 6 నెలల ముందు 1 ఇయర్ ముందు వస్తుంటారు, మళ్ళీ రాజకీయాల లోపల ప్రచారం చేస్తూ ఉంటారు. మరి ఓడిపోయినటువంటి ప్రసన్న హరికృష్ణ 4 రోజులకు కృతజ్ఞత సభ పెట్టింది ఇక్కడే కరీంనగర్ లోపల. గతం నుంచి నిన్న నైట్ వరకు మొత్తం ఈ 4 ఉమ్మడి జిల్లాల లోపల ఉండేటువంటి నా కోసం పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి యొక్క గుండె చప్పుడును ఒకసారి ఒక షేక్ హ్యాండ్, ఒక హగ్గుతో నేను టచ్ చేయాలి అని చెప్పేసి మొత్తం కూడా తిరుగుతున్నాను ప్రతి పట్టణానికి. సో నిన్న ఆర్మూరు, మెట్పల్లి, జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాలకు వెళ్ళాను. మొన్న కామారెడ్డి, నిజామాబాద్, అదేవిధంగా బోధన్ను, బాన్స్వాడ విజిట్ చేశాను. సో ఈరోజు కరీంనగర్కి వచ్చాను. అంటే కంప్లీట్గా మన కోసం పనిచేసేటువంటి వ్యక్తులకు మనం ఉన్నాము అని చెప్పేసి భరోసా, ధైర్యాన్ని ఇవ్వడం అనేది ఒక నాయకుని యొక్క లక్షణం. అది గెలిచినా ఓడినా. మరి ఓడిపోయిన తర్వాత సమస్యల కోసం తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ ఉంటాడు, సమస్యల దగ్గర ఉంటాడు, దానికోసం కొట్లాడతాడు అని చెప్పేసి దానికి ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఇష్యూ మీ దృష్టికి వచ్చే ఉంటుంది. చాలామంది అభ్యర్థులకి అన్యాయం జరిగింది అని చెప్పేసి. మరి గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇష్యూ పైన ఇప్పటి వరకు పోటీ చేసినటువంటి ఏ అభ్యర్థి కూడా మాట్లాడలేదు, గెలిచిన అభ్యర్థి కూడా మాట్లాడలేదు. మళ్ళీ నిరుద్యోగుల గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన ఉన్నది కేవలం ప్రసన్న హరికృష్ణ మాత్రమే. మరి హెచ్సియు భూముల కుంభకోణం మీరు చూసే ఉంటారు. ఆ హెచ్సియు భూములకు సంబంధించి మా భూములు మాకు కావాలి,
తప్పనిసరిగా ఇక్కడ వైల్డ్ లైఫ్ ఉన్నది, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పేసి హెచ్సియు లోపల చదువుకున్నటువంటి విద్యార్థులు, అక్కడ రీసెర్చ్ చేస్తున్నటువంటి స్కాలర్స్ అంతా కూడా ధర్నాలు, నిరసనలు వ్యక్తపరిచారు. మరి వాళ్ళకు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్సే కదా వాళ్ళు కూడా, మేమున్నాము అని చెప్పేసి ఏ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెళ్ళలేదు. పోటీ చేసిన అభ్యర్థి, పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థి వెళ్ళలేదు. మళ్ళీ ఎవరు వెళ్ళారు? ప్రసన్న హరికృష్ణ అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకున్నాడు, ప్రతి విద్యార్థిని కలిసిండు, ప్రతి విద్యార్థి సంఘాన్ని కలిసిండు, సమస్యను తప్పనిసరిగా రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళతో 2 రోజులు వాళ్ళతో పాటు కూర్చొని ధర్నా లోపల, నిరసన లోపల, అదేవిధంగా ప్రెస్ అడ్రస్ను చేసినటువంటి నేపథ్యం ఉంది. మరి నేను బేసిక్గా ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిని, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను కాబట్టి, మరి విద్యా వ్యవస్థ బలోపేతం కావాలి అంటే, విద్యా వ్యవస్థ లోపల నూతన విప్లవాత్మక మార్పులు రావాలి అంటే ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సినటువంటి మొట్టమొదటి విధి ఏంటి అంటే బడ్జెట్ లోపల విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి కేటాయింపులను పెంచడం. మరి ఈ ప్రభుత్వం మేనిఫెస్టో లోపల, ప్రభుత్వం రావడానికి ముందు మేనిఫెస్టో లోపల బడ్జెట్ అలొకేషన్స్ 15% మేము కేటాయింపులు చేస్తాం, విద్యా వ్యవస్థ బలోపేతం కోసం పనిచేస్తాం అని చెప్పేసి ఈ ప్రభుత్వం అధికారం లోపలికి వచ్చింది. మరి ఇప్పటి వరకు 2 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. పోయిన బడ్జెట్ లోపల 7.75% కేటాయింపులు జరిపింది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ 15% కేటాయింపులు. లాస్ట్ టైం బడ్జెట్ 7.75%. మరి పోని లాస్ట్ టైం ఫస్టే వచ్చింది కదా అని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఈసారి రెండోసారి కదా, మరి రెండవసారైనా తప్పనిసరిగా మీరు 15% కేటాయింపులు జరపండి అని చెప్పేసి బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ముందే నేను మళ్ళీ ఇదే కరీంనగర్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టాను. హైదరాబాద్ లోపల బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోపల కూడా నేను మాట్లాడాను. 15% బడ్జెట్ అలొకేషన్స్ మీరు చేయండి విద్యా వ్యవస్థకు సంబంధించి. మరి ఇప్పుడు ఎంత పెట్టారు? లాస్ట్తో పోల్చినట్లయితే లాస్ట్ 7.75%, ఇంకా దరిద్రం ఇప్పుడు 7.57% మాత్రమే. మరి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ కూడా మంత్రిగా ఉన్నారు వారు. మరి వారికైనా తెలవాలి కదా, మీ శాఖ కదా ఇది, 15% కేటాయింపులు జరపాలి కదా. మరి ఇవన్నీ లేకుండా విద్యా వ్యవస్థను ఏ విధంగా మీరు బలోపేతం చేస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసన మండలి లోపల మాట్లాడారు. లాస్ట్ బడ్జెట్లో ఏం మాట్లాడారు? ఈ భారతదేశం లోపల భారతదేశం యొక్క అభివృద్ధి, భారతదేశం యొక్క ప్రగతి 4 గోడలు ఉన్నటువంటి తరగతి గది లోపల రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి వారు కూడా స్వయాన మాట్లాడారు. మరి అలాంటి తరగతి గది లోపల ఈ దేశమే రూపుదిద్దుకున్నటువంటి ఈ పరిస్థితుల లోపల మరి కేటాయింపులు లేకపోతే ఎట్లా జరుగుతుంది? వాష్రూమ్స్ లేవండి, స్కూల్స్ లోపల వాష్రూమ్స్ లేవు, ఇంకా బ్లాక్ బోర్డ్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి టీచింగ్ ఎయిడ్స్ అవన్నీ పక్కన పెట్టండి. వాష్రూమ్స్ లేకపోతే బాలికలు ఎట్లా, వాళ్ళు ఎంత సఫర్ అవుతారో. మొన్న మహబూబాబాద్ దగ్గర 2 వాష్రూమ్స్, 175 మంది పిల్లలు 2 గంటల లైన్లో నిల్చున్నారు. ఎంత దారుణం అండి. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో కానీ, సంక్షేమ హాస్టల్లో కానీ ప్రధానంగా ఆహారం కల్తీ అవ్వడము, ఇంకా ఇతరతర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంటే ఇదంతా కూడా విద్యా వ్యవస్థను నీరుగార్చే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, మన హెల్త్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన మైండ్ అంత స్ట్రాంగ్గా పనిచేస్తుంది, మనం ఇచ్చేటువంటి అవుట్పుట్ కూడా ఆ విధంగా ఉంటుంది. మరి ఇప్పటి వరకు మీరు అన్నారు కాబట్టి ఈ ఫుడ్ పాయిజన్ ఏదైతే ఉందో, అంటే కిచెన్ లోపల సరైన రీతి లోపల హైజీనిక్ ఫెసిలిటీస్ను మెయింటైన్ చేయకపోవడం వల్ల, సరైన రీతి లోపల అక్కడ ఉన్నటువంటి ఫుడ్ను వండకపోవడం వల్ల ఇప్పటి వరకు 175 మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలు ఫుడ్ పాయిజన్తో చనిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న ఆశ్రమ పాఠశాల లోపల ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక అమ్మాయి చనిపోయింది. అంటే ఏంటి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వబోతున్నాం? మరి గత ప్రభుత్వం గురుకుల పాఠశాలను చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దానికి కంప్లీట్గా లీడ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం యొక్క లెగసీని కంటిన్యూ చేయాలి, లేదా ఇంకొక స్టెప్ ముందుకేసి అంతకన్నా మంచి హైజెనిక్ ఫుడ్ను ప్రొవైడ్ చేయాలి. మరి ఆ ఫుడ్ను ప్రొవైడ్ చేయడం లోపల ఈ ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు. చనిపోవడమే పక్కన పెట్టండి, ప్రతిరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఫుడ్ పాయిజన్ వల్ల. అంటే చనిపోయిన కేసులు 175 ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ద్వారా, మీ టీవీ ఛానల్ ద్వారా తప్పనిసరిగా హైజెనిక్ ఫెసిలిటీస్ ప్రతి హాస్టల్ లోపల మీరు మెయింటైన్ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతను మీరు అప్పచెప్పండి. పిల్లలకు ఒక భరోసా ఇవ్వండి, పిల్లల కన్నా తల్లిదండ్రులకు భరోసా ఇవ్వండి. ఇలాంటి ఫుడ్ పాయిజన్ కేసెస్ కనుక రిపీటెడ్గా కనబడితే ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను హాస్టల్ లోపల ఉంచాలి అని చెప్పేసి కోరుకోరు. మరి ఆ విధంగా కోరుకోనప్పుడు విద్యా వ్యవస్థ ఏమవుతుందండి?
వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేయకపోతే విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మీ వైపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ప్లీజ్ ప్రొవైడ్ హైజెనిక్ ఫెసిలిటీస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హాస్టల్ అక్రాస్ ద తెలంగాణ స్టేట్. మరొక అంశం అంటే మీరు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ అనంతరం మీరు మరొక పార్టీ నుంచి టికెట్ తీసుకొని పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు విమర్శలు చేస్తున్నారు. అంటే మళ్ళీ వేరే పార్టీలోకి మారే అవకాశం ఉందా? రాజకీయ భవిష్యత్ కోసం ఏ పార్టీలో చేరబోతున్నారు? నేను కాంగ్రెస్ పార్టీలో లేను. ఎందుకు లేను అంటే నేను ఒక ఉద్యోగిని. ఒక ఉద్యోగిగా ఏ పార్టీలో ఏ ఉద్యోగి కూడా చేరడు. జస్ట్ ఈ ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారని చెప్పేసి ఆరోపణ. టికెట్ ఆశించినాం. పార్టీలో నేను ఏ పార్టీలో జాయిన్ కాలేదు. ఓకేనా? సో అంటే నేను ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నాను కాబట్టి సమస్య మీద మాత్రమే నేను మాట్లాడతాం. అంటే పార్టీని క్రిటిసైజ్ చేయడము లేకపోతే పొలిటిసైజ్ చేయడం కాదు. సో ఇప్పుడు విద్యా వ్యవస్థకు 15% బడ్జెట్ అలొకేషన్స్ అనేది ఒక సామాన్య పౌరునిగా, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా తప్పనిసరిగా ఏ ప్రభుత్వం వచ్చినా, గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ, భవిష్యత్తు లోపల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయదలుచుకున్నటువంటి ఏ ప్రభుత్వాన్నైనా ప్రసన్న హరికృష్ణ రాజకీయ భవిష్యత్ కోసం వేరే పార్టీలోకి మారబోతున్నారు. ఇప్పుడైతే నేను ఒక పార్టీలో ఆల్రెడీ ఉన్నాను. ఇష్యూస్ పైన ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. ఇష్యూ బేస్గా నేను కొట్లాడతాను. గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, ఎస్సీ భూముల విషయంలో కావచ్చు, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి కేవలం ఎలక్షన్ల ముందు మాత్రమే సామాజిక కార్యక్రమాలు చేయడు. ఎలక్షన్లో గెలిచిన ఓడిపోయినా తప్పనిసరిగా గ్రాడ్యుయేట్స్కు మద్దతుగా, గ్రాడ్యుయేట్స్కు బాసటగా ఉంటాడు అని చెప్పేసి ఈరోజు 3 లక్షల మంది అప్లై చేసుకున్నటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ను ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కొత్త కాదు. గత టెట్లో కూడా 2,75,000 మందికి ఫ్రీగా మనం క్లాసెస్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో ఆ లైబ్రరీస్ అన్నింటికి కూడా ఫ్రీగా పుస్తకాలను పంపించినటువంటి నేపథ్యం నాకున్నది. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ గ్రాడ్యుయేట్స్ కోసం ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా తప్పకుండా ముందుకు తీసుకెళ్లడమే, ప్రజల పక్షాన కొట్లాడడమే, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే. ప్రభుత్వం అంటే వ్యతిరేకం కాదండి. ఇష్యూ పైన తప్పనిసరిగా స్పందించేటువంటి బాధ్యత నాపైనే కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరికీ ఆ బాధ్యత ఉంటుంది అని చెప్పేసి నేను మీ ద్వారా గుర్తు చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే మొత్తంగా గెలుపోటములు, రాజకీయాలలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ కూడా నేను నిరుద్యోగుల కోసం తన వంతుగా కూడా అంటే రాబోయే టీచర్స్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం కూడా నేను లక్షలాది మంది విద్యార్థులకు సహాయం చేయడానికి కూడా ముందుకుంటాను. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంతో శ్రీకాంత్, శ్వేతా టీవీ, కరీంనగర్.